ఒక మాట ఏమని వ్రాయబడిందంటే, ఒకని ద్వారా ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెను అని ఉంది. ఇప్పుడు ఎయిడ్స్ ఉందండి, పుట్టుక నుంచి మనిషిలో లేదు. ఎవడో ఒకడు కోతితో సెక్స్ చేశాడు. ఒక ఆమె కోతితో సెక్స్ చేసి ఆ కోతి నుంచి ఎయిడ్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక మనిషితో, ఒక పురుషుడితో సంభోగం చేసింది, ఆ పురుషుడికి అంటించింది. ఆ పురుషుడు మరో స్త్రీతో చేశాడు, మరో స్త్రీకి అంటించాడు. అలా 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 వ్యాపించేసింది ఈరోజు హెచ్ఐవి వ్యాధి. నేను కూడా పాపం ఇలాగే వ్యాపించింది, సేమ్ లైక్ దట్ అని చెప్తున్నాను. అంతేగాని స్వభావం కాదు, బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు అనేది నా వాదన. మీరు దీన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అనేది నాకు. ఇప్పుడు మీరు అంటించగలిగిన రోగం గురించి మీరు చెప్పారు, అందరి ద్వారా వ్యాపించడం ఉంది కదా, అది చెప్తున్నా. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సహోదరుడు విజయ్ ప్రసాద్ చాలా తెలివైన పొరపాటు చేస్తున్నాడు. అంటే కప్పిపుస్తున్నాడు అనమాట ఒక విషయాన్ని. అదేంటి? ఎయిడ్స్ అనే దాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ఎలా వ్యాపిస్తూ ఉంది పాపం అని చెప్పడానికి. అది ఏదో ఎయిడ్స్ వ్యాపించడానికి ఉన్న అన్ని కారణాలు చెప్పకుండా కొన్ని కారణాలు మాత్రమే చెప్తున్నాడు. ఆ కొన్ని కారణాలు కూడా క్రియల ద్వారానే మనం పాపులమవుతున్నాము అని నిరూపించి మరి తెలియచెప్పే కారణాలు మాత్రమే చూపిస్తున్నాడు. కానీ జన్మతః కూడా మనం పాపులం అవుతున్నామని తెలియచెప్పే కారణం, హెచ్ఐవి మనకు వ్యాపించే కారణం ఉంది ఒకటి. అది మిస్ చేసేసేటండి. ఎందుకు అంత తెలివిగా తప్పించేస్తున్నాడు సత్యాన్ని పక్కకు. అంటే తన మనస్సులో ఒక బోధన పెట్టుకొని ఆ బోధకు కావలసిన విషయాలు మాత్రమే తీసుకొని చెప్పడం అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బోధ. చెప్తాను చూడండి. ఇప్పుడు సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, బ్లడ్ కంటామినేషన్ ద్వారా, ఇక ఇతరుల మార్గాల ద్వారా మాత్రమే హెచ్ఐవి వస్తుంది. అలాగే మనం కూడా క్రియాపాపం చేయడం ద్వారానే, సంభోగం చేయడం ద్వారానే వస్తుంది అని చెప్తున్నాడు. కానీ ఎయిడ్స్ అదొకటే కాదు, ఇంకొకటి ఉంది. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే మదర్స్ ప్రెగ్నెన్సీ టైంలో, పిల్లలకు జన్మనిచ్చే టైంలో వారికి ఈ హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా ఉంది. అది ఎందుకు చెప్పలేదు మీరు బ్రదర్? కావాలని తప్పించారు కదా. మీరు ఎంత దాచినా సత్యము దాగదు. కానీ అదే హెచ్ఐవిని మనం తీసుకొని జన్మతః కూడా వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లోడు కడుపులో ఉన్నప్పుడే హెచ్ఐవి అనేది అతనిలోనికి ట్రాన్స్ఫర్ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.